రావులపాలెంలో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి రోడ్ల మీదకి వచ్చి గొన్నేనుగు పిల్లలు ఎవరిని పడితే వాళ్ళు తొక్కుని తిరిగేస్తున్నాడండి. ఏంటయ్యా కారణం ఏంటని చెప్పి మేము ఒకసారి అక్కడ విచారణ చేస్తే మాకు కొన్ని రహస్యాలు అర్థమయ్యాయి. అక్కడ కొంతమంది కాపు సోదరులు శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టుకుంటున్నారు. శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టుకుంటుంటే చెర్ల జగ్గిరెడ్డి నీకేంటయ్యా నొప్పి, నీ నవరాంధ్రాల్లో ఏ రాంధ్రంలో నొప్పి వచ్చింది నీకు? అయితే అక్కడికి ఇతను విచిత్రంగా అంబేద్కర్ గారి ఫోటో పట్టుకుని వెళ్ళాడు. అంబేద్కర్ గారి ఫోటో పట్టుకుని వెళ్ళి ఆ ఫోటోని అక్కడ పెట్టి ఏదో అతను తోచిన విధంగా రాద్ధాంతం చేస్తున్నాడు. పోలీసులు అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే వైసీపీలో యాజ్ యూజువల్ మహావీరుడు సూర్యుడు మరో అల్లూరు సీతారామరాజు అయిన చెర్ల జగ్గిరెడ్డిని అరెస్ట్ చేశారు అని వైసీపీ వాళ్ళు ఓవర్ యాక్షన్. అసలు నా తెలియగడుతాను ఏమయ్యా వైసీపీ వాళ్ళకి ఎందుకు వీళ్ళు కూటమి గెలిచిన దగ్గర నుంచి కాపులు వన్ సైడెడ్ గా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఇష్యూలో కూడా కాపుల్ని బ్యాట్ చేయడానికి, కాపులను దుర్మార్గులుగా దోషులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపుల్ని ఒకటిద్దరు తప్ప ఎక్కడైనా చేస్తారు. చేస్తే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులకు ఆపాదించడం ఇప్పటిదాకా చాలా సంఘటనలు చూసాం. ఇక్కడ ఈ సంఘటనకు వచ్చేటప్పటికి ఏకంగా శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని కూడా అడ్డుకుని ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి వైసీపీ కాపులకు ఒక సవాల్ విసరడంతో పాటు అక్కడ అంబేద్కర్ గారి ఫోటోను అడ్డం పెట్టి మళ్ళీ కోనసీమలో దళితులకి కాపులకి మధ్యలో అల్లర్లు రేపి ఒకరిని అరుకుని చచ్చేలాగా వైసీపీలో ఉన్న రెడ్లు చేస్తున్నారు. అందరు రెడ్లు కాదండి, గొప్ప గొప్ప రెడ్లు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, ఎన్నో జీవితాలు నిలబెట్టి ఎంతో మందికి సాయం చేసిన దాతలు ఉన్నారు ఆ రెడ్డి కులంలో. కానీ వైసీపీలో ఉన్న కొద్దిమంది రెడ్లు మాత్రం పని బొక్క ఏమీ లేకుండా ఈ కులాల మధ్యలో కుంపట్లు పెట్టుకుని బతికేస్తున్నారు. అయితే ఏట్రా బాబు చెర్ల జగ్గిరెడ్డికి ఎప్పుడు లేనిది అంబేద్కర్ గారి మీద ఎంత ప్రేమ వచ్చింది అని చెప్పి నేను అక్కడ ఎంక్వైరీ చేస్తే నాకు అర్థమైన విషయం ఒకటి తెలిసిందండి. అప్పుడు నాకేమనిపించింది, అమ్మ దొంగ, అమ్మ చెర్ల జగ్గు, నువ్వు కూడా ఎంత ఇన్ని తెలివితేటలు ఉపయోగిస్తావా అనిపించిందండి. ఏంటనుకుంటున్నారు, అక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టుకుంటారండి, కాపులు పెట్టుకుంటారు, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళ ప్రాంతంలో పెడుతున్నారు. అదేం చెర్ల జగ్గిరెడ్డి ఇంటి దగ్గర లేకపోతే మరొక బీసీ కాలనీలో మరో ఎస్సీ కాలనీలో పెట్టట్లే, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు పెట్టుకుంటారు విగ్రహం. నీకేంటి ఆయన నొప్పి నాకు అర్థం కాదు. జగ్గు చాలా రోజుల నుంచి మాట్లాడలేదు కానీ మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది నీ గురించి. జస్ట్ పోస్టులు మాత్రమే రాస్తున్నాను ఈ మధ్య. ఒకసారి నా దగ్గర ఒక ఆడియో క్లిప్ వచ్చిందండి. ఈ ఆడియో క్లిప్ లో మాట్లాడింది ఇద్దరు ఎస్సీ యువకులు. ఒక ఎస్సీ యువకుడు అక్కడే రావులపాలెం నుంచే మాట్లాడుతున్నాడు. అక్కడ గొడవ ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చి ఎస్సీలకి కాపులకి గొడవ, అంబేద్కర్ గారి ఫోటోని తీసేశారు, అది ఇదని మళ్ళీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ నిజానికి అక్కడున్న ఎస్సీలు ఏమనుకుంటున్నారు ఒకసారి మీరు వినండి. అదే మనకి సంబంధం లేని విషయం. ఫస్ట్ అయితే అసలు మన కమ్యూనిటీకి కానీ మనకి సంబంధం లేని విషయం. అదే మనకు సంబంధం లేని విషయం అని చెప్పాడు ఫస్ట్ ఎస్సీ యువకుడు మాట్లాడేది. అక్కడ మన ఏరియాలో కాదు, అది ప్లస్ మన ఊళ్ళో కూడా ఎవరు ఉండేది కాదు. పంపించింది అది ఊసిలుండి ఏరియా మనం అనుకుంటారు. ఊసిలుండి ఏరియా ప్లస్ దాని పక్కన కాపు కళ్యాణ మండపం అనేది కూడా ఒకటి ఉంటుంది. పెట్టిన కాపు కళ్యాణ మండపం దగ్గరలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టుకుంటే వైసీపీ వాళ్ళకి ఏంటి నొప్పి, మీకేంట్రా బాధ? అక్కడికి గొన్నేనుగుపల్లి వెళ్ళి ఎందుకు అక్కడ జనాన్ని అందరినీ తొక్కేస్తుంది, కాళ్ళు తొక్కేస్తుందట. చోట నుంచి గట్టిగా 10 మీటర్ల దూరంలో కాపు కళ్యాణ మండపం. వాళ్ళు ఇప్పుడు కాదు గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ వేయించుకుని కాపు జంక్షన్ అయ్యి అని చెప్పి అక్కడ జంక్షన్ టైంలో కూడా ఉంటాయి. ఆ పక్కనే అక్కడ కాపు జంక్షన్, అది కాపులపేట, అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టుకుంటారట. అలాగే జనసేన దెమ్మలు ఉంటాయి, అది వాళ్ళ ప్రాంతం. వాళ్ళు నచ్చిన నాయకుడు ఫోటో అక్కడ పెట్టుకుంటారు. చెర్ల జగ్గిరెడ్డికి ఎందుకు వచ్చింది? చెర్ల జగ్గిరెడ్డి చేతిలో మళ్ళీ అంబేద్కర్ ఫోటో ఎందుకు వచ్చింది? ఏ చెర్ల చెప్తాను, దానికి కారణం ఉందండి, అది చెప్తాను మీకు. వెనకాల పోయినా అయితే ఏంటంటే కేవలం ఒకసారి గతంలో గొడవ కూడా రాజశాని గారు కూడా తెలిసేది. మన ఎస్సీ వాళ్ళ దగ్గర ల్యాండ్ ఒకటి లాగేసుకుని దాని చుట్టూ 19 కంచి కట్టించారు, పొలం కట్ట నరికించేసి. మన వాళ్ళు దాంట్లోనే పెట్రోల్ వేసుకుని అంటించుకోవడానికి కూడా సిద్ధపడ్డారని అది మన తెలుసు కదా నీకు. అదే ఇప్పుడు ఆ సైట్ లోకి వెళ్ళే దారికి మధ్యలో పెట్టారు. ఇది ఆ సైట్ లోకి వెళ్ళే దారికి ఈ మా జగ్గుబాయ్ గతంలో ఎస్సీల దగ్గర ల్యాండ్ కబ్జా చేశాడట. అక్కడ పాపం ఎస్సీలు పెట్రోల్ వేసుకొని తగలబెట్టుకోవడానికి కూడా ట్రై చేశారట. అప్పట్లో నా దగ్గర ఇష్యూ వచ్చింది. అయితే అప్పుడు జగన్ రెడ్డి గారు హయాం,
చెర్ల జగ్గిరెడ్డి గారి హయాం. మనం వెళ్ళినా మాత్రం ఏం చేయగలుగుతాం అక్కడ? సరే, జరిగింది. ఇప్పుడు ఆ ల్యాండ్కి శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం అడ్డు వస్తుందట. చెర్ల జగ్గిరెడ్డి అప్పుడు అక్కడ అంత చెలరేగిపోయిన కారణం అది. అర్థమైందండి మీకు? ఇంకోటి ఉంది చూడండి. ఎంట్రన్స్ అనమాట ఇది. ఇప్పుడు వాళ్ళ విగ్రహం ఎట్లయితే పెట్టుకున్నారో అది. ఓకే. ప్లస్ పక్కనే ఒక 2 కోట్లు విలువ చేసి ఎంసెట్ కాంపిటీషన్ ఉంటుంది. 2 ఒక 5 కోట్లు ఉంటుంది అది వాల్యూ. ఆ ఏరియాలో వీళ్ళు అక్కడ పెట్టారు ఆ ఎంట్రన్స్ కరెక్ట్గా. ఎంకేఆర్ కళ్యాణ మండపం ఉందట. ఇప్పుడు చెర్ల జగ్గిరెడ్డి కూడా ఏదో వీడియోలో మాట్లాడుతూ ఎంకేఆర్ అక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి, దానికి అడ్డు పెట్టేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడాడు. ఆ వీడియో అక్కడ ఉంది, నాకు లింక్ పెట్టండి. ఆ లింక్ పెడితే నాకు చెప్పండి. అయితే ఇప్పుడు అసలు బాధ ఏంటి చెర్ల జగ్గిరెడ్డి కంటే, అతని ల్యాండ్కి శ్రీకృష్ణదేవరాయలు గారు అడ్డు వచ్చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న అతని ఆ కళ్యాణ మండపం ఏదో కాంప్లెక్స్ సంథింగ్ ఉంది, దానికి అడ్డు వస్తున్నారు. కాబట్టి ఓకే, జగ్గిరెడ్డి మగోళ్ళే వెళ్ళావు, మంచిదే. లేదు ఇక నా పొలానికి అడ్డు వస్తుంది, లేకపోతే నా కళ్యాణ మండపానికి అడ్డు వస్తుంది, మీరు కాపులు ఎంత తోపులైనా కానీ నేను అడ్డుకుంటున్నాయా, వచ్చాను నేను చెర్ల జగ్గిరెడ్డిని కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని వెళ్ళాలి. మగోడు అయితే నువ్వు మగోడు అయితే నువ్వు అలాగే వెళ్ళాలి. అది వదిలేసి నీకు అంబేద్కర్ గారి ఫోటో ఎందుకే? నువ్వు 40 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెడతానన్నావు, దానికి చందాలు కూడా దండావు. ఆ డబ్బులు ఆ విగ్రహం ఏది? 40 అడుగులు కాంస్య విగ్రహం మళ్ళీని నీ పనొడతానానికి అది లేదు. తర్వాత అంబేద్కర్ గారి ఫోటోల్ని ఎంగిల్ ప్లేట్లు వేశారు నీ చుట్టాలు, నీ బంధువులు వేస్తే అక్కడున్న గోపాలపురం చెందిన మా కుర్రోళ్ళు ఏటా మా అంబేద్కర్ని మేము ఎంతో గౌరవించుకుంటాం, నువ్వు ఏటో ఎలా చేసావని అడిగితే ఎవడరా ఎస్సీ వాళ్ళు వచ్చి మనల్నే ప్రశ్నిస్తారా, వేసేయండి బొక్కలు అని చెప్పి 18 మంది మీద దేశద్రోహం కేసు కట్టించి నువ్వు సెంట్రల్ జైల్లో ఇచ్చావు. 25 రోజులు 30 రోజులు ఉన్నారు మా తమ్ముళ్ళు అక్కడ. అప్పుడు మేము ఇచ్చాం, నీకు ఇవ్వాల్సింది గట్టిగా ఇచ్చాం. మొన్న 24లో నువ్వు నేల నాగేయడానికి కూడా అదొక కారణం. నీకు అంబేద్కర్ గారు అంటే అంత చిరాకు కదా, అంబేద్కర్ గారి మీద అంత ద్వేషం కదా నీకు. ఈవేళ ఆయన కాళ్ళు పట్టుకుని నాకుతున్నావే, ఆయన కాళ్ళు ఏళ్ళబడుతున్నావే. నీకు దమ్ముంటే నువ్వు పట్టుకుని వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెట్టు, వైఎస్ఆర్ ఫోటో పెట్టి రండి కాపులకి వైఎస్ఆర్కి మేము తేల్చుకుందాం రండి అని చెప్పి మగోళ్ళ తొడగొట్టు. అది వదిలేసి నువ్వు పట్టుకెళ్ళి అంబేద్కర్ ఇది పెట్టడం, నీ వెనకాతలు ఈ వైసీపీలో సేవ చేసిన చెంచోగాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మా అంబేద్కర్ గారికి అన్యాయం జరిగింది అనేమో వాళ్ళు వచ్చి అక్కడ కులాల విద్వేషాలు రేపడానికి ట్రై చేయడం. అక్కడ పనే ఉంది మనకి. అంబేద్కర్ గారి ఫోటోకి చెర్ల జగ్గిరెడ్డికి ఏంటి సంబంధం? అంబేద్కర్ గారి ఫోటో పట్టుకుని వెళ్ళి ఆ శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం కట్టుకుంటానన్న ఆద్యమ దగ్గర పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇది కదా మనం అడగాలి. ఇది అడగకుండా వీళ్ళు ఎప్పటి నుంచో చేసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు. అంబేద్కర్ కోనసీమ జిల్లా దగ్గర నుంచి మొదలెట్టారు. అక్కడ ఉన్న కాపులకి దళితులకి సెట్టుబల్జీలకి దళితులకి కాపులకి సెట్టుబల్జీలకి గొడవలు పెడదామని చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు వీళ్ళు, అవ్వట్లేదు. చివరికి ఈ మా బొంగరం రెడ్డి గారు మా చెర్లరెడ్డి గారు కూడా ఇంత స్ట్రాటజీలు ప్లే చేస్తుంటే అవి బాబు మేము ఎలా పారిపోవాలి మాకు అర్థం కావట్లేదండి. చెర్ల జగ్గిరెడ్డి గారు మీరు వచ్చి అది మీ స్థలం కోసం మీ కళ్యాణ మండపం కోసం మీరు కాపులను ఎదుర్కోలేక కాపుల మీదకి వెళ్ళడానికి మీ పైనుంచి కిందాక చెక్కేస్తారని మీరు పట్టుకెళ్ళి అంబేద్కర్ గారిని పెట్టి మళ్ళీ మాకు గొడవలు పెడతారా? నేను ఇదే చెప్పడం అండి. అక్కడ ఉన్న కాపు యువతకి మీరు కృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టండి, అవసరమైతే మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీ ప్రాంతంలో మీకు నచ్చిన నాయకుడు విగ్రహం పెట్టుకునే హక్కు మీకుంది. ఈ చెర్ల జగ్గిరెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే మరొక రెడ్డి గారు లేకపోతే ఇంకొక వైసీపీ నాయకుడు ఎవరన్నా అక్కడ అంబేద్కర్ గారి ఫోటోలు తీసుకొచ్చేదన్నా రాజకీయం చేయాలంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో కూడా మేము చేయగలం. ఇలాంటి అడ్డమైన వాళ్ళు వచ్చి కులాల మధ్యలో మాకు గొడవలు పెట్టేస్తాం, అన్నదమ్ముల్లో ఉన్న చోట మమ్మల్ని ఎడగొడేస్తాం అంటే కుదరదు అని అది ఎలుగడుగుతానండి. వైసీపీలో చాలా మంది కాపులు ఉన్నారు. ఏమంటే వైసీపీ మా కూటమి గవర్నమెంట్ గెలిచిన దగ్గర నుంచి కాపులు దుర్మార్గులు, కాపులు అలా చేసేస్తున్నారు, కాపులు ఎలా చేస్తున్నారు, కాపులు అలా అంత బ్యాడ్ చేస్తున్నారు. మీకేమో అనిపించట్లేదేటండి? కనీసం ఆవగింజంత కూడా ఇయట్లేదా? మరి ఇలాగైతే ఇంకెలాగండి? ఇక్కడ కూడా వచ్చి ఇది శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం అడుగునంత పనుడా చెర్ల జగ్గిరెడ్డి? ఇంకొక డౌట్ ఉందండి నాకు. చెర్ల జగ్గిరెడ్డి ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వైసీపీ అధ్యక్షుడు. అలా చెర్ల జగ్గిరెడ్డికి ఏ అర్హత ఉంది? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెడ్ల ఓటింగ్ ఒకవేళ మెజారిటీ ఉంటే ఓకే, రెడ్ల ఓటింగ్ మెజారిటీ ఉంది కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడిని ఇచ్చానంటే ఏ అబ్జెక్షన్ లేదు. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెడ్లు మెజారిటీ కాదు, మైనారిటీ. కానీ చెర్ల జగ్గిరెడ్డి ఎందుకు జిల్లా అధ్యక్షుడు అయ్యాడు?
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొన్నే ప్రకటించింది, అక్కడ ఒక సెట్టు బలిజ నాయకుడికి ఒక సీనియర్ నాయకుడికి అవకాశం కల్పించారు జిల్లా అధ్యక్షుడిగా. వైసీపీ కూడా ఇస్తే ఇప్పుడు పాపం ఆయన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వచ్చు కదా. లేదా ఓడిపోయి ఉన్నాడు వాళ్ళ అబ్బాయికి ఇవ్వచ్చు కదా. లేదా ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వచ్చు కదా బీసీ నాయకుడు. పోనీ అగ్నికుల క్షత్రియ కులం నుంచి. లేదా మా పినిపే యశ్వరూపాన్ని ఎప్పటి నుంచో మా జగన్ అంటూ ఉంటాడు, యశ్వరూప్ గారికి ఇవ్వచ్చు కదా. చెర్ల జగ్గిరెడ్డికి ఏ అర్హత ఉంది చెప్పండి. నేనేం తప్పట్లేదు, నేను ఏ కులాన్ని ఏ మతాన్ని నేనేం కించపరచట్లే.